నిర్ధారణ రెడీ చేస్తున్నాం. వాళ్ళు ఈరోజు డబ్బులు పట్టుబడిపోయినాయని తెలిసింది. నల్లజెరు మండలంలో నేను క్యాన్వాసింగ్ ఉన్నాను. ఆయన కూడా నల్లజెరువులో ఏదో ర్యాలీ చేసే వచ్చినాడు. డబ్బులు పట్టుబడినాయని తెలిసిన వెంటనే ఆడ నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే దీని ద్వారా తెలుస్తూ ఉంది, డబ్బులతో గెలిచల్లా, డబ్బులు పంచి డబ్బులతోనే సాధించాలని ఎలక్షన్ చూసినారు. దానికి ఆ డబ్బులు పట్టుబడిపోయినాయి. దీనికి తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకొని ఈ అమౌంట్కి ఏ చట్టం వర్తిస్తుందో, ఏ సెక్షన్ వర్తిస్తుందో అది తప్పకుండా వాళ్ళు ఎన్ఫోర్స్ చేసి ఈయన గారికి అది బర్తరఫ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎలక్షన్ కమిషన్కి మేము తప్పకుండా కోరుతాం. డబ్బులతో ఎలక్షన్లు చేస్తున్నారు, డబ్బులు పట్టుబడిపోయినాయని ఇంకా ఇప్పటికే ప్రతి టీవీలో, ప్రతి ఛానల్లో, ప్రతి సోషల్ మీడియాలో సంచలనం జరుగుతూ ఉంది. ఇట్లా 2 కోట్లు పట్టుబడిందని ఇంకా వాళ్ళు కౌంటింగ్ చేస్తున్నారు పోలీసులు, ఎంతనేది ఇంకా తెలియదు. కాబట్టి తప్పకుండా 2 కోట్లని తెలిసిపోయింది. తప్పకుండా దీనికి చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఏ వాహనం అయితే పట్టుబడిందో అది ఆయన సొంత వాహనము. దీనికి ప్రజలు చీ కొడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలు ఎవరైతే చీ కొడుతున్నారో ప్రతి ఒక్కరూ మా పార్టీ పైనే ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు నచ్చదండి. ప్రజలకు మంచిది, న్యాయము, ధర్మంతో ప్రజలు పోతారు. ఇలాంటి అధర్మ పనులు చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ యాక్షన్ తీసుకుని ఉంటుంది. ప్రతి ఛానల్లో చూపిస్తున్నారు. నల్లచెరు మండలంలో మేము ప్రచారం చేస్తున్నాము. ప్రజలైతే మన జగనన్న చేస్తున్న సంక్షేమం మరియు మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బ్రహ్మరథం పడుతున్నారు. స్పెషల్లీ లేడీస్ అయితే చేయూత ఆ పెంచిన అమౌంట్ చూసి వాళ్ళు మురిసిపోతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి దిట్ట. 2014లో ఏవైతే హామీలు ఇచ్చినాడో బాబు అది ఒకటి నెరవేర్చలేదు. అందువల్లే ఆ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి కానీ తీసేసినాడు. జగనన్న ఏవైతే చెప్పినాడో తూచా తప్పకుండా మేనిఫెస్టోని అమలు చేసినాడు. ఇప్పుడు కూడా 3,000 నుంచి 3,500 అంటే 500 విడతల వారీగా వృద్ధాప్య పెన్షన్ పెంచడం జరిగింది. అంటే ఆయన ఆలోచన పెద్దోళ్ళు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మంచి జరగాలనే ఉద్దేశంతో చాలా ఆలోచించి మేనిఫెస్టో రూపకల్పన చేసినారు. దానికి ఈ రాష్ట్ర ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా చాలా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. మేమందరం నేను అసెంబ్లీకి మరియు బోయ శాంతమ్మ గారు పార్లమెంటు ఎన్నిక అవడం ఖాయమని తెలిసిపోయింది. ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే మేము పోతే వచ్చేది, మేము కదిరి నుంచి 4-5 వస్తే ఈ పల్లెలే వచ్చేస్తున్నారు. మమ్మల్ని హారతులు తీస్తూ వాళ్ళంతా చాలా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ, కదిరి నియోజక ప్రజలందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంకా డెవలప్మెంట్ అంటారా, మేము కదిరికి ఏం అవసరం ఉందో, ప్రతి మండలానికి ఏ అవసరం ఉందో, ఇప్పుడు నీటి ఎద్దడి ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేమేమి దానికి చర్యలు తీసుకోలేకపోతున్నాము. అక్కడక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో తీరుస్తున్నారు ప్రజలే. వాళ్ళే మాట్లాడుకొని ఇప్పుడు మేము చేసుకుంటామన్నా ఎలక్షన్ అయిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత తప్పకుండా మీరు చేయాలంటున్నారు. దానికి మేము వాళ్లకు సానుకూలంగా సరే అని చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరైతే హామీలు నెరవేరుస్తారో వాళ్ళే తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారు.
అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని చూసేసినారు. 2014 నుంచి 19 వరకు మాటలు తప్పితే ఏమి లేదనేది తెలిసిపోయింది. జగనన్న చెప్తే చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఏందేందో చెప్తాడు చేయడు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. చేయూత అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, అమ్మ ఒడి పెంచడం జరిగింది. ఏ ఇళ్లలో పిల్లలు చదువుతున్నారో వాళ్లకు 2000 పెంచి 17,000 వరకు అమ్మ ఒడి పెంచడం జరిగింది, పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే చాలా నవరత్నాల్లో ఏవి ఉన్నాయో మన పథకాలు దానికంతటికీ ఎన్హాన్స్ చేసి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఈ మేనిఫెస్టోని రూపకల్పన చేసినారు. కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాం. మెజారిటీతో గెలిచి ఈ కదిరి ప్రజలని తప్పకుండా మేము సర్వీస్ చేస్తామని నేను చెప్పుకుంటున్నాను.